రాజేష్ ఖన్నా సమగ్ర జీవిత చరిత్ర 9వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. 1975 సంవత్సరంలో మరి రాజేష్ ఖన్నా ఎన్ని ఒడిదుడుకు ఎదుర్కొన్నారు సినిమా రంగంలో అని చెప్పి మనం చూసుకుంటే, అలాగే వైవాహిక జీవితం మనం ఆల్రెడీ పెళ్లి వరకు మనం మాట్లాడుకున్నాం. పెళ్ళైన తర్వాత ఎటువంటి పరిస్థితులు దారితీసాయి కూడా ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మరి డింపుల్ కపాడియా అయితే మ్యారేజ్ జరిగిందో 1975 సంవత్సరం వచ్చేటప్పటికి సినిమా జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చాయో వైవాహిక జీవితంలో కూడా అట్లాంటి ఒడిదుడుకులే వచ్చాయి అంటే తెచ్చుకున్నవే. అది తన ప్రవర్తన బట్టి తను ఏరుకోరి సమస్యల్ని తెచ్చుకోవటం రాజేష్ ఖన్నాకి వ్యక్తిగత జీవితంలో కూడా అదే అనుభవం ఎదురైంది. తాగుడు, విపరీతంగా తాగటం, ఇది సెట్స్ మీద అలాగే పరిస్థితి, చివరికి ఇంటికి వెళ్ళినా అదే పరిస్థితి. ఈ తాగుడు మనిషిని ఒక వ్యసనపురాన్ని తయారు చేస్తుంది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేట్టుగా కూడా చేస్తుంది. దాంతో ఇతను ఏం చేశారంటే ఒక మంచి ఆరాధనా భావంతో పెళ్లి చేసుకున్నటువంటి డింపుల్ కపాడియాని తర్వాత అంతగా పట్టించుకోవడం కూడా మానేశాడు. దాంతోపాటు అతనికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఒకరు చెప్పుకుంటే ట్వింకిల్ ఖన్నా, రెండో అమ్మాయి పేరు రింకీ ఖన్నా. మొదటి అమ్మాయి పుట్టినప్పుడు బాగానే హ్యాపీగానే ఉన్నాడు రాజేష్ ఖన్నా. కానీ రింకీ ఖన్నా పుట్టినప్పుడు మాత్రం తనకి అబ్బాయి పుట్టలేదని చెప్పేసి ఫీల్ అయ్యి రింకీ ఖన్నాని పసిబిడ్డగా ఉన్నప్పుడే 6 నెలల పాటు ఆమె మొహాన్ని కూడా చూడలేదు. ఇది ఏ తల్లికైనా చాలా బాధ కలిగిస్తుంది. ఒక అబ్బాయి పుట్టాలి అనేటువంటిది దేవుడిచ్చినటువంటి వరం, లేకపోతే ఆ అమ్మాయి పుట్టినా దేవుడిచ్చిన వరం, అది మన చేతుల్లో ఉండదు. కానీ అప్పటికి బాంబే చాలా ముందుగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడో పల్లెటూళ్ళలోనూ అలాంటి చోట్ల ఇలాంటి భావన ఉందంటే చదువుకొని వాళ్ళు లేకపోతే సంస్కారం లేని వాళ్ళలో ఇలాంటి భావన కలిగిందంటే ఒక అర్థం చేసుకోవచ్చు. కానీ ముంబైలో ఒక సూపర్ స్టార్గా ఎదిగినటువంటి రాజేష్ ఖన్నా ఒక మగబ్బాయి పుట్టలేదని చెప్పేసి ఒక అమ్మాయిని అంత చూడకపోవడం మాత్రం నిజంగా డింపుల్ కపాడియాని చాలా బాధ కలిగించేటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ఆవిడ మనసు తలడిల్లిపోయింది, హృదయం బద్దలైపోయింది కూడా. ఏమిటి రాజేష్ ఖన్నా ప్రవర్తన? దేవుడిచ్చినటువంటి అమ్మాయిని కూడా ఒక అబ్బాయిగా చూడకపోవడం, లేదా అబ్బాయే కావాలనుకోవటం ఏంటి ఇతని విచిత్రమైన మానసిక పరిస్థితి అని చెప్పి ఒకరోజు నిలదీసి ప్రశ్నించింది కూడా. రాజేష్ ఖన్నాకి ఎప్పుడూ కూడా ఎవరు ప్రశ్నించడం, తన సమాధానం చెప్పడం అనేది ఇష్టం ఉండదు. దాంతో అతను కొట్టడం కూడా మొదలుపెట్టాడు. అంతకుముందుకు ఓన్లీ తిట్టడంతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ వైవాహిక జీవితం తర్వాత కొట్టడం వరకు వచ్చింది. కొట్టడం వచ్చిన తర్వాత ఒక గదిలో బంధించి తలుపులేయటం, తర్వాత ఆమెను అనేక రకాలుగా బాధించడం, చివరికి సిగరెట్తో ఒంటి మీద కాల్చడం, ఇవన్నీ కూడా రాజేష్ ఖన్నా చేయటం మొదలుపెట్టాడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ 100% జరిగినటువంటి వాస్తవం. ఇదే పరిస్థితి మరి తమిళనాడులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. డ్రగ్స్కి అలవాటు పడినటువంటి రజనీకాంత్ తను ఆ రోజు ప్రేమించినటువంటి ప్రముఖ డాన్సర్ సిల్క్ స్మితను కూడా సిగరెట్తో అనేక భాగాల మీద కాల్చి ఆనందించేవాట. తర్వాత మారాడు అనుకోండి రజనీకాంత్, అది వేరే విషయం. కానీ ఇదే పరిస్థితి రాజేష్ ఖన్నా కూడా చేయడంతో డింపుల్ కపాడియాకి ఈ పరిస్థితి ఎవరికి చెప్పాలి అనేటువంటి సందేహం కలిగింది. ఎవరు వినేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి మరి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరు తన మాట వినేవాళ్ళు లేరు, తల్లిదండ్రులకి చెప్పుకోలేదు, చివరికి ఎవరిని తను ఆదరించేటువంటి పరిస్థితి కూడా లేదు. చివరికి విసిగి వేసారి తన 2 ఆడపిల్లల్ని తీసుకొని ఆవిడ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. జుహులో వాళ్ళ బిల్డింగ్ అక్కడికి వెళ్ళిపోయింది. ఆశీర్వాదం నుంచి దూరం అయింది. కాకపోతే రాజేష్ ఖన్నా కొంతవరకు రిలీజ్ అయ్యాడు. తను చేసిన తప్పో ఒప్పో ఏదైనా సరే అతను కొంతవరకు గ్రహించి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులతో మళ్ళీ డింపుల్ కపాడియాని ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా కొంతలో కొంత మార్పు వచ్చింది, కానీ పూర్తిగా పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి డింపుల్ కపాడియా కుటుంబంలో ఆమె చెల్లెలైనటువంటి సింపుల్ కపాడియా తన అక్కలాగే తను కూడా చలనచిత్ర జీవితంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత అనేక మంది దర్శకులు అలాగే అంతమంది ప్రొడ్యూసర్స్ని కూడా కలవటం జరిగింది. కానీ ఎవరు కూడా డింపుల్ కపాడియాకి వచ్చినటువంటి బాబీ ఇలాంటి ఆఫరు సింపుల్ కపాడియాకి రాలేదు. కాబట్టి చాలామంది అడ్వైస్ చేశారు, మీ బాబాయ్ అయినటువంటి రాజేష్ ఖన్నా చాలా పెద్ద స్థితిలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయన రికమెండేషన్ తీసుకుంటే మంచిదని చెప్పడంతో ఇదే ప్రస్తావన తన తండ్రి అయినటువంటి చున్నీ భాయ్
కపాడియాకి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత సింపుల్ కపాడియా రాజేష్ ఖన్నాని అప్రోచ్ అవ్వడం, రాజేష్ ఖన్నా కూడా ఒక విధంగా డింపుల్ కపాడియాకి తన మధ్య ఉన్నటువంటి సంబంధాలు చాలా వరకు క్షీణ దిశకి వెళ్ళిపోతున్నాయి. వాటిని మెరుగుపరుచుకోవాలన్నా, తన అత్తవారింటి వాళ్ళతో సత్సంబంధాలు నిలుపుకోవాలన్నా ఇది ఒక మంచి అవకాశంగా భావించి సింపుల్ కపాడియాని మరి శక్తి సామంత దగ్గరికి తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. శక్తి సామంత మనం చెప్పుకున్నాం, మరి కరెక్ట్గా ఆరాధన సినిమాకి ఆయనే ప్రొడ్యూసరు ప్లస్ డైరెక్టర్ కూడా. రాజేష్ ఖన్నా అంటే కూడా వ్యక్తిగతమైన అభిమానం శక్తి సామంతకు ఉంది. శక్తి సామంత రాజేష్ ఖన్నా అంటే ఒక రకమైన అభిమానంతో పాటు అతను ఎవరిని రికమెండ్ చేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తి. సింపుల్ కపాడియా అతన్ని చూసి ఒక ఆడిషన్ చేసినప్పుడు కూడా పర్వాలేదు, ఎంఐకి నటనకి పర్వాలేదు అనేటువంటి ఒక భావంతో ఒక సినిమా నిర్మాణానికి వాళ్ళు చేపట్టారు. అదే అనురోధు. ఇది 1977 సంవత్సరంలో రిలీజ్ అయింది. సింపుల్ కపాడియా రాజేష్ ఖన్నా ఇద్దరి జోడి పర్వాలేదు, అదే పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అని చెప్పలేం, కానీ అలాగే మరీ ఫెయిల్యూర్ సినిమా కూడా కాదు. అలాగే ఆ సినిమా ఆ రోజుల్లో ఒక యావరేజీగా ఆడటం జరిగింది. ఒక పాటలు పాడుకునే గాయకుడికి సంబంధించినటువంటి ఒక స్టోరీ అది. తల్లికి కూతురికి మరి ఎలాంటి అనుబంధం ఉంటుందో ఒక అక్కకి చెల్లికి కూడా అలాంటి అనుబంధమే ఉంటుంది. తన చెల్లెలు ఆ విధంగా సినిమా రంగంలోకి ప్రవేశించడం, అది కూడా రాజేష్ ఖన్నా ద్వారా ప్రవేశించడం కూడా డింపుల్ కపాడియా ఒక విధంగా హ్యాపీగా ఫీల్ అయింది. ఎంత నన్ను సరిగా చూసినా చూడకపోయినా నా కుటుంబాన్ని అయినా సరిగా చూసుకుంటున్నాడంటే ఫీలింగ్ మరి డింపుల్ కపాడియాని కొంతవరకు తన జీవితంలో సర్దుబాటు ధోరణిలోకి వెళ్ళేటట్టుగా చేయగలిగింది. అయితే సింపుల్ కపాడియా తర్వాత కాలంలో అనేక రకాలైనటువంటి సినిమాల్లో వివిధ హీరోలతో కూడా నటించింది, కానీ ఏది అంత అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. సక్సెస్ కానప్పుడు ఆమె ఒక రకమైనటువంటి బాధకు కూడా లోనైంది. అప్పుడు రాజేష్ ఖన్నా ఏం చెప్పాడంటే, కెమెరా ముందే కాదు, కెమెరా వెనకాల కూడా మనం సక్సెస్ సాధించుకోవచ్చు. ఇది మంచి సలహా చెప్పాడు రాజేష్ ఖన్నా. దాంతో ఆవిడ ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్గా, కాస్ట్యూమ్స్ డిజైనర్గా అవతరించింది. తర్వాత కాలంలో ఆవిడ మంచి పేరు కూడా సంపాదించుకుంది. మరి ధర్మేంద్ర కొడుకు ధర్మేంద్రతో ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది, సన్నీ డియోల్తో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది, ప్రియాంక చోప్రాకి పనిచేసింది, శ్రీదేవికి పనిచేసింది. తర్వాత రొడాలి అనేటువంటి సినిమా కూడా డింపుల్ కపాడియాకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసి మరి మంచి అవార్డు కూడా సంపాదించుకోవడం ఆవిడ జీవితంలో ఒక మంచుతోనక. అయితే రాజేష్ ఖన్నా ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. తను హీరోగా తను చేసినంత వరకు బాగానే ఉన్నాడు, కాస్ట్యూమ్ డిజైనర్స్గా పనిచేసినప్పుడు కూడా బాగానే ఉన్నాడు, కానీ తనకి వ్యక్తిగతంగా ఇష్టం లేనటువంటి సన్నీ డియోల్ అప్పటికే ఈ తర్వాత కాలంలో జరిగింది. డింపుల్ కపాడియాకి సన్నీ డియోల్కి కూడా ఎఫ్ఐఆర్ జరిగినట్టుగా అందరికీ తెలుసు. ఆ సన్నీ డియోల్కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినప్పుడు మాత్రం మరి సింపుల్ కపాడియా మీద వ్యక్తిగతమైనటువంటి కోపాన్ని పెంచుకున్నాడు. ఈవిడ 2006 సంవత్సరంలో ఈవిడికి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంది. కానీ 2009 సంవత్సరంలో ఈవిడ మరణించడం జరిగింది. మరణించినప్పుడు ఆ రోజు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ దిగ్గజాలు అందరూ కూడా వెళ్ళి సింపుల్ కపాడియా మృతదేహాన్ని చూశారు. కానీ రాజేష్ ఖన్నా మాత్రం తనకున్న కోపం కారణంగా సింపుల్ కపాడియా మృతదేహాన్ని చూడటానికి కూడా వెళ్ళలేదు. ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించామంటే, రాజేష్ ఖన్నా ఎంత ప్రేమిస్తాడో, ఎన్ని అవకాశాలు ఇస్తాడో, తన అభిప్రాయాలకి ఆశయాలకి అనుగుణంగా ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా అతను దాన్ని క్షమించలేడు, ఆ మార్పుని తనలోకి ఆపాదించుకోలేడు. అందుకే తన మరదలైనటువంటి సింపుల్ కపాడియా మరణించినా కూడా అతను వెళ్ళకపోవటం డింపుల్ కపాడియాకి తర్వాత కాలంలో చాలా బాధించింది కూడా. డింపుల్ కపాడియాని పెళ్లి చేసుకునే కానీ ఆమె ఆశయాలు ఏంటి, ఆమె కోరికలు ఏంటి, ఆమె అభిరుచులు ఏంటి, ఇవన్నీ కూడా రాజేష్ ఖన్నా ఏమాత్రం కనుక్కోలేకపోయాడు. అది చివరికి తన వైవాహిక జీవితం అనుకోవచ్చు, ఆమె కుటుంబం కావచ్చు, ఆమె కుటుంబంలోని సభ్యులు కావచ్చు, అలాగే తనకు పుట్టినటువంటి పిల్లలు కావచ్చు. ఎప్పుడు తన కోరిక ఏంటో, తన అభిరుచి ఏంటో దాని ప్రకారం వెళ్ళాడు తప్ప మిగతా వాళ్ళని కలుపుకొని పోవాలని చెప్పి రాజేష్ ఖన్నా ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఆ అనుకోకపోవటమే అతను చివరికి తన కుటుంబంలో ఎవరికి కాకుండా ఏకగా మిగిలాడు. చివరికి తన జీవితంలో కూడా ఏకాకిగానే మిగిలాడు, ఒంటరి పాడయ్యాడు. అది తను తెచ్చుకున్నటువంటి తన దురదృష్టం తన్నే కాటేసిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదొక
లెసన్. విద్యార్థులకు కానీ లేకపోతే యువతకు కానీ ఇది ఒక లెసన్. కాబట్టి ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఏం జరిగాయి రాజేష్ ఖన్నా జీవితంలో, ఇంకా అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా వచ్చే భాగంలో మనం చర్చించుకుందాం. ఈరోజు సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ కనుక చూసుకుంటే యూట్యూబ్లోను మరి ఫేస్బుక్లోను ప్రత్యక్ష ప్రసారాలు అందజేస్తుంది. 14,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు పొంది మీ అభిమానం చూరగొనటం మన సంతోషం. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసి మీ సపోర్టు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.